నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో చిన్నారి మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. అదే గ్రామానికి చెందిన నర్సింహులను నిందితుడిగా నిర్ధారించారు. నర్సింహులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఎస్పీ వినీత్. డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో 8 బృందాలతో ప్రత్యేకంగా దర్యాప్తు చేశామన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇటు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా గుర్తించామన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా నర్సింహులను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నేరం అంగీకరించినట్లుగా తెలిపారు. అలాగే కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై నారాయణపేట జిల్లాలో గతంలో కూడా అత్యాచార యత్నం కేసు నమోదైందన్నారు. గత నెల 31న చిన్నారి తాత అవ్వలతో కలిసి నిద్రపోతూ ఉండగా అదే గ్రామానికి చెందిన నర్సింహులు మద్యం మత్తులో చిన్నారిని చెరువు కట్టపైకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలిపారు ఎస్పీ వినీత్. అదే సమయంలో చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలు తీసుకుని పారిపోయాడన్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. నర్సింహులు 2014లో ఓ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడన్నారు. చిన్నారి తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్నట్లుగా తెలిపారు. అండ్ మర్డర్ బై స్ట్రాంగులేషన్ ఆర్ థ్రాట్లింగ్ అని వచ్చేసి దాని వరకు ఇమీడియట్ మనం ఒక కేస్ ఆల్టరేషన్ ఇంటూ పోక్సో 4 అలాగే 102 బిఎన్ఎస్ అలాగే 65 దట్ ఈస్ రేప్ బిఎన్ఎస్ ఈ సెక్షన్స్ కింద మనం సెక్షన్ ఆల్టర్ చేసాము. ఇమీడియట్ గా ఒక 8 టీమ్స్ తయారు చేయడం జరిగింది. ఫీల్డ్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ ఇంక్లూడింగ్ ట్రేసర్ డాగ్ అన్ని కూడా చేయడం జరిగింది. క్లూస్ టీమ్ అన్ని కూడా చేయడం జరిగింది. ఈ ఒక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే ఒక వితిన్ 24 అవర్స్ మనకు ఒక మంచి లీడ్ దొరికింది. ఆ లీడ్ మీద వర్కౌట్ చేస్తూ మన ఒక పర్సన్ చిన్న నరసింహులు సన్ ఆఫ్ లేట్ సంజప్ప బిలాంగింగ్ టు అమ్మిరెడ్డిపల్లి విలేజ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనికి 42 సంవత్సరాలు, ఆల్రెడీ 2 మ్యారేజ్లు అయినాయి, అలాగే డివోర్స్ కూడా జరిగింది. సో ఇతను పట్టుకువచ్చి అడగంగానే ఈఎస్ కన్ఫెస్ ఒక అఫెన్స్ కి కన్ఫెషన్ చేశాడు. అలాగే సీన్ రిక్రియేషన్ లో రికవరీ ఆఫ్ యాంక్లెట్స్ కూడా మనకు దొరికినాయి. పాపకి పిల్లంగా అయిన యాంక్లెట్స్ కూడా దొరికినాయి. ఇతనికి ఆల్రెడీ 2014లో అటెంప్ట్ టు రేప్ కేసు కూడా నారాయణపేట టౌన్ పిఎస్ లో నమోదు చేయడం జరిగింది. పాత ఒక ఇన్సిడెంట్ లో ఇతన్ని పట్టుకొని ఇప్పుడు అతన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేపించి స్పెషల్ రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి ప్రెసెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అలాగే నిందితుడు ప్రెసెంట్ పోలీసుల అదుపులోనే ఉన్నారా? అసలు పోలీసులు దీనిపై ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ఇప్పటికే నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తేజశ్రీ చిన్నారి మృతికి సంబంధించినటువంటి మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. గత నెల 31వ తేదీన అవ్వాతాతలతో కలిసి నిద్రిస్తున్నటువంటి తేజశ్రీని అదే గ్రామానికి చెందినటువంటి చిన్న నరసింహులు అక్కడి నుంచి తీసుకువెళ్లడంతో పాటు మద్యం మత్తులో ఆ చిన్నారిపై లైంగికంగా దాడి చేసినట్టుగా కూడా పోలీసులు విచారణలో గుర్తించామని చెప్పారు. ఇప్పటికే దీని మీద జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వినీత్ కుమార్ ఇప్పటికే ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. మొత్తంగా డిఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో కూడా 8 బృందాలతో కలిపినటువంటి ఎంక్వైరీ ప్రారంభించి ఆ ఎంక్వైరీలో భాగంగానే పూర్తిగా నరసింహను అదుపులోకి తీసుకోవడంతో పాటు విచారణలో అతను విస్తుపోయే నిజాలు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ముక్కుపచ్చలారని చిన్నారిని అత్యంత దారుణంగా అతి కిరాతకంగా హత్య చేసినందుకు గాను అతనిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మొత్తంగా పోలీసులు అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే చిన్నారి వ్యవహారం కాబట్టి ఇదంతా కూడా క్లియర్గా ముందుకు వెళ్ళారు. ఇదే క్రమంలో అతడిపై 2014కు సంబంధించి 2014లో అతని మీద అత్యాచార కేసులు కూడా నమోదయ్యాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నరసింహులకు సంబంధించి మొత్తం అతనికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ అంతా కూడా చాలా దారుణంగా ఉండేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇతనికి 2 భార్యలు, మొదటి భార్య చనిపోయింది, రెండవ భార్య విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలో పెళ్లిళ్ళు చేసుకోవడంతో పాటు కొంత నిర్లక్ష్యంగా వివరించడం, మద్యానికి బానిసై తిరగడం ఇదంతా చేసేవాడు. ఇదే క్రమంలో గత నెల 31వ తేదీన చిన్నారి మృతికి ఇతడే కారణం అంటూ కూడా పోలీసులు క్లియర్ గా డిఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో కూడా విచారణ తేలినట్టుగా తెలిపారు. మొత్తంగా ప్రెస్ మీట్ నిర్వహించడంతో పాటు అతన్ని
న్యాయస్థానంలో హాజరుపట్టి రిమాండ్ కూడా తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా తమకు సహకరించాలని చెప్పి డిఎస్పీ వినీత్ కుమార్ చెప్తున్నారు. ఎక్కడైనా సరే అనుమానంగా ఘటనలు చోటు చేసుకుంటే అవి మాకు వెంటనే సమాచారం అందించాలి, ఖచ్చితంగా ప్రజలకు భద్రత కల్పిస్తామని చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని చిన్నారిని అత్యంత కిరాతకంగా చంపినందుకు పూర్తిగా అతనికి శిక్ష వేయాలని చెప్పారు. ఇదే క్రమంలో పోలీసులు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవడంతో పాటు ముందుకు వెళ్లి ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే శంకర్, అంటే గతంలోనే ఇతనిపై అత్యాచార యత్నం కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి ఇటు పోలీసులు మరి దీనికి సంబంధించి అసలు ఎటువంటి ఆధారాలు సేకరించారనుకోవచ్చు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్, అంటే అతనికి పూర్తిగా అతని నేర చరిత్ర పైన కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇదే క్రమంలో 2014లో ఒక సేమ్ కేసు రిపీట్ అయింది. ఎందుకంటే మద్యం మత్తులో ఒక మహిళను అత్యాచారం చేసినటువంటి ఘటనలో ఇతనిపైన కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్ కూడా తరలించారు. ఇక లింగయ్య ఆధ్వర్యంలో కొనసాగినటువంటి ఈ యొక్క ఎంక్వైరీలో అతని నుండి పాపకు సంబంధించినటువంటి 2 బంగారు ఆభరణలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు అతని ఫోన్ కూడా ట్రేస్ చేశారు. అక్కడ పూర్తిగా క్లూస్ టీమ్ ఆధారంగా కూడా ఈ ఎంక్వైరీ కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించి ఈ హత్యకు ఘటనలో ఒక చిన్న నరసింహులే ఉన్నాడా, లేదంటే ఈ హత్యకు వేరే ఎవరైనా ఇతర కారకులు ఉన్నారనే కోణంలో కూడా చాలా క్లియర్ గా ముందుకు వెళ్లారు పోలీసులు. ఇదే క్రమంలో క్లూస్ టీమ్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడా కొంత అతని మీద దృష్టి పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో అతని నుంచి ఆధారాలు పూర్తిగా సేకరించడంతో పాటు ఈ కేసులో ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ నారాయణపేట జిల్లాలో కనపడుతుంది. ఇక ఓవరాల్ గా గతంలో నరసింహులకు సంబంధించి మొత్తం కూడా అతడు చాలా అంటే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా, ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తిగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా గతంలో 2014లోనే ఇలాంటివి జరిగాయా, లేదంటే ఇంకా ఏవైనా ఉన్నాయా కోణంలో కూడా పోలీసులు లోతైన దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఇప్పటికీ పాపకు సంబంధించినటువంటి ఈ ఘటనలో నరసింహులు ఒక్కడే ఉన్నాడంటూ పోలీసులు చెప్తున్నారు. దీనికి అతన్ని రిమాండ్కు తరలించినట్టుగా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పలు కేసులు కూడా అతని పైన నమోదైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఓవరాల్ గా ఈ ఘటన ఒక్కసారిగా నారాయణపేట జిల్లాలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు స్థానికంగా కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అయితే శంకర్, అంటే ఇప్పటికే చూసుకుంటే గతంలో కూడా అతనిపై అనేక కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ పోలీసులు దీన్ని ఎలా టేకప్ చేస్తున్నారు, అండ్ అలాగే పాపకి సంబంధించి వెండి వస్తువును కూడా తీసుకున్నట్లుగా కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు కాబట్టి, అండ్ అలాగే ఆయన బిహేవియర్ లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అతనికి సంబంధించి ఎలా టేకప్ చేస్తారనుకోవచ్చు? ఎస్, అంటే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే చిన్నారికి సంబంధించిన అంశం ఒకటి, ప్రజల్లో కొంత ఆందోళన కలిగించే అంశం మరొకటి. కాబట్టి జిల్లా ఎస్పీ వినీత్, డిఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో 8 బృందాలను ఏర్పాటు చేశాడు. 8 బృందాలు కూడా ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు సక్రమంగా నిలబెట్టారు. ఇక నరసింహులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా ఆధారాలను సేకరించాడు. గతంలో అతను చేసుకున్నటువంటి పెళ్లిళ్ళు కావచ్చు, అతనికి ఉన్నటువంటి సంతానం గురించి కావచ్చు, చనిపోయినటువంటి భార్య గురించి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకున్నారు. మొత్తంగా మొదటి భార్య చనిపోవడం, రెండో భార్యను పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చి మళ్ళీ అతను వాళ్ళందరికీ కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో తాగిన మత్తులో చాలా సందర్భాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడని చెప్పి కూడా స్థానికంగా కొంత చర్చ నడుస్తుంది. ఇప్పటికీ అరెస్టు చేసినటువంటి ఈ వ్యక్తి పైన స్థానికంగా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముక్కుపచ్చలారనే చిన్నారుల పైన ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిని విడిచిపెట్టకూడదు, ఉరిశిక్ష విధించాలంటే ఒకవైపు చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ అతన్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పూర్తి స్థాయిలో విచారించారు. అంటే నరసింహల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, గతంలో చనిపోయినటువంటి మొదటి భార్యతో అతని సంబంధాలు ఏ విధంగా ఉండే, ఆ తర్వాత చేసుకున్నటువంటి రెండో భార్యతో సంబంధాలు ఎలా కొనసాగాయి, ప్రస్తుతం ఉన్నటువంటి సంతానం ఎక్కడ ఉంది అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అదే గ్రామానికి చెందినటువంటి ఈ వ్యక్తి 42 సంవత్సరాలు ముక్కుపచ్చలారని చిన్నారి పైన ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడడానికి తెలియడంతో ఒక్కసారి గ్రామస్తులంతా కూడా షాక్ గురయ్యారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తికి చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించడంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.